వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. హర్యానాలో ఉన్నటువంటి మహర్షి మార్కండేశ్వర్ డీమ్డ్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. ఇంటర్ బైపీసీ అలాగే ఎంపీసీ చదివిన విద్యార్థులకు ఎలాంటి కోర్సెస్ ఇక్కడ ఉన్నాయో, ఆ కోర్సెస్ ద్వారా ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విసోర్స్ వర్సిటీ సిఎంఓ నాగేంద్ర గారు. వారితో మాట్లాడదాం. హలో నాగేంద్ర గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో ముందుగా ఈ యూనివర్సిటీ గురించి మాట్లాడదాం. లొకాలిటీ, ఈ యూనివర్సిటీ ప్రత్యేకతలు ముందుగా వివరించండి. ఈ మహర్షి మార్కండేశ్వర్ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చి మనకు హర్యానాలో అంబాలా అనే డిస్ట్రిక్ట్లో ఉంది మేడం. ట్రాన్స్పోర్టేషన్లో చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 30 minutes డిస్టెన్స్లో, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసరికి మ్యాక్సిమం 1 hourలో స్టూడెంట్ యూనివర్సిటీకి రీచ్ అయిపోయే విధంగా ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడ కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు మేడం. డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఫ్లైట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడికి. ఎంపీసీ స్టూడెంట్స్కైనా కావచ్చు అండ్ బైపీసీ స్టూడెంట్స్కైనా కావచ్చు, ఇద్దరికి కూడాను 100% ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీ మనకు మహర్షి మార్కండేశ్వర్ డీమ్డ్ యూనివర్సిటీ. ఎలా అని అంటే, ఇప్పుడు అదర్ స్టేట్స్కి వెళ్ళి మనము చదువుకుందాం అనుకున్నప్పుడు మెయిన్గా ప్రతి ఒక్క పేరెంట్ అయినా స్టూడెంట్ అయినా చూసుకోవాల్సింది ఏంటంటే ఆ యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్స్ ఏంటివి. అసలు నాక్ A++ యూనివర్సిటీ మేడం ఇది. ఈ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చేసరికి లిమిటెడ్ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది ఎక్కడైనా కూడా. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ఎనీ కోర్స్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ, అలానే మీరు అబ్రాడ్లో హైయర్ స్టడీస్ చేసుకోవాలనుకున్నా కూడాను దే విడ్ ఆల్సో ప్రిఫర్ ఫర్ Tier 1 యూనివర్సిటీ ఇన్ ఇండియా. జాబ్స్లో కూడా ఎక్కువ ఆపర్చునిటీ ఈ యూనివర్సిటీ వాళ్ళకి ఇస్తారు ఎవరైనా కూడా స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న స్టూడెంట్స్ కావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న స్టూడెంట్స్ కావాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న యూనివర్సిటీలు చదువుకొని ఉండాలి. కాబట్టి నాక్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా NIRF అని ఉంటుంది మేడం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ అండ్ ఫ్రేమింగ్ అని చెప్పి. మనకు ఇండియా లెవెల్లో ఈ MMDU యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ వచ్చేసరికి 71 ర్యాంక్ యూనివర్సిటీ పరంగా అవుట్ ఆఫ్ 1200 యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. ఫర్ మెడికల్ కోర్సెస్ మనం చూసుకుంటే ఈ యూనివర్సిటీ యొక్క ర్యాంక్ వచ్చేసి 35. సో ఆ విధంగా హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేసిన యూనివర్సిటీ ఫర్ బోత్ టెక్నికల్ వైజ్ అండ్ ఫర్ మెడికల్ వైజ్ చూసుకున్న, మెడికల్ ఎడ్యుకేషన్లో చూసుకున్నా కూడా దిస్ యూనివర్సిటీ విల్ బి ద బెస్ట్ యూనివర్సిటీ. UGC యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ కేటగిరీ 1 లిస్టెడ్లో ఉన్న యూనివర్సిటీ అని చెప్పి అఫీషియల్గా UGC డిక్లేర్ చేయడం జరిగింది. అంటే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చూసుకుంటే ఐదర్ ఫ్రమ్ UGC కానివ్వండి, ఐదర్ ఫ్రమ్ NAC కానివ్వండి, ఆర్ ఫ్రమ్ NIRF ర్యాంకింగ్లో చూసుకున్నా కూడా దిస్ యూనివర్సిటీ విల్ బి ద Tier 1 యూనివర్సిటీ. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో వరల్డ్ వైడ్గా దిస్ యూనివర్సిటీ స్టాండ్స్ ఇన్ 201. QS వరల్డ్ ర్యాంకింగ్లో చూసుకుంటే మనకు 601 to 650 ర్యాంకులో ఉన్న యూనివర్సిటీ వరల్డ్లో. అండ్ దాంతోపాటు చాలా స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయి మనకు, లైబ్రరీ, ల్యాబ్స్, క్యాఫెటీరియాస్, హాస్పిటల్ 24/7 మనకు. ఎందుకనంటే NMC అప్రూవల్ తోటి, నేషనల్ మెడికల్ కమిషన్ అప్రూవల్ తోటి ఉన్న యూనివర్సిటీ ఇది. MBBS ఉంది ఇందులో. అండ్ పీజీలో కూడా 150 పీజీ సీట్లు ఉన్నాయి మేడం ఇక్కడ. మెడికల్ పీజీలో 23 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకు సూపర్ స్పెషాలిటీలో. సో ఆ విధంగా స్టూడెంట్స్కి హాస్పిటల్ పరంగా కూడా 24/7 మెడికల్ ఫెసిలిటీ అందుబాటులో ఉన్న యూనివర్సిటీ ఉంది. అసలు ఎంపీసీ పూర్తి చేసిన ఇంటర్ విద్యార్థులకి MMDUలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? మనకు కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ దానితో పాటు మనకు మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, ECE ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ కోర్సెస్లో చూసుకుంటే కోర్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఉంది. దాంతోపాటు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉంది, అండ్ డేటా సైన్స్ ఉంది, బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ ఉంది, ఫుల్ స్టాక్ మేనేజ్మెంట్ ఉంది, క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఉంది మన దగ్గర, అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోర్స్ ఉంది మేడం. సో ఈ విధంగా మన కంప్యూటర్ సైన్స్ లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ECE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో కూడాను విత్ స్పెషలైజేషన్ ఆఫ్ IoT ఉంది మనకు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా మనకి క్యాంపస్ లో అందుబాటులో ఉంది, IoT కూడా ఉంది. అండ్ దాంతో పాటు మెకానికల్ వరకు వచ్చేసరికి మెకానికల్ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. దాంతో పాటు స్పెషలైజేషన్ లో రోబోటిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, అందులో కూడా మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా ఉంటుంది. బైపీసీ చేసిన పిల్లలకు కూడా కొంతమంది కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం ఉంటుంది, ఎలా అయినా సరే వెళ్ళాలి అని చెప్పి. అలాంటి వాళ్ళకి కూడా MMDUలో అవకాశం ఉందని విన్నాను, చదవటానికి ఒక కోర్స్ ఉందని విన్నాను. అవి ఏంటి డీటెయిల్స్ చెప్పండి. బైపీసీ చదువుకున్న స్టూడెంట్సే కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళొచ్చు. వీళ్ళకి వచ్చేసరికి మీకు కంప్యూటర్ అప్లికేషన్ కోర్సెస్ ఉంటాయి. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ హానర్స్, మళ్ళీ అది కూడా 3 years డిగ్రీ కాదు, ఇది 4 years డిగ్రీ. 4 years డిగ్రీ ఉంటుంది. అందులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉంది, అందులో నేర్చుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉంది, దాంతో పాటు డేటా సైన్స్ ఉంది వీళ్ళకి కూడాను. సేమ్ యాజ్ బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయో అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి మేడం ఇక్కడ వీళ్ళకి కూడాను. అండ్ దాంతో పాటు BSc హానర్స్
ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్ కూడా ఉంది మనకి యూనివర్సిటీలో. Okay. మరి వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయండి ఇప్పుడు బీటెక్ Madam, చదువుకున్న వాళ్ళకి అవును. ఇక్కడ MMDU లో? ఈ యూనివర్సిటీ వచ్చేసరికి 2024లో అఫీషియల్గా 93% ప్లేస్మెంట్ సెల్ ఉన్న యూనివర్సిటీ మేడం ఇది. మనకి యూనివర్సిటీ వచ్చేసరికి ఓవరాల్గా 1200 కంపెనీస్తో టైఅప్ అయింది. IBM అవ్వచ్చు, లేదనుకుంటే విప్రో అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్, గూగుల్, టెక్ మహీంద్రా, యాక్సెంచర్, ADP, TA డిజిటల్, TCS అవ్వచ్చు, అరౌండ్ 650 కంపెనీస్తో టైఅప్ అయింది. ఈ యూనివర్సిటీ కూడాను 42 లక్షల ప్యాకేజ్ తోటి రితిక్ రాజ్ అని చెప్పేసి మనకు సర్వీస్ నోలో సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇన్ క్యాంపస్ లో. బైపీసీ చదివిన పిల్లలకండి ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలన్న ఈ థాట్ ఉంటది, MBBS కుదరలేదు. అంతే మేడం. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది అంటే నేను విన్నాను పారామెడికల్స్ అని. ఎస్ మేడం. అటువంటి కోర్సెస్ ఇక్కడ MMDU లో ఉన్నాయని. పారామెడికల్ చూసుకుంటే వెన్ కమింగ్ టు కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అవ్వచ్చు, డయాలసిస్ థెరపీ అవ్వచ్చు, పర్ఫ్యూజన్ టెక్నాలజీ అవ్వచ్చు, OT/AT లైక్ ఆపరేషన్ థియేటర్ అండ్ అనెస్థీషియా టెక్నాలజీ అవ్వచ్చు, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కావచ్చు, ఇలా చాలా డిఫరెంట్ కోర్సెస్ లో కూడా మనకు పారామెడికల్ కోర్సెస్ ఆపర్చునిటీ ఉంది మేడం. అడ్వాన్స్డ్ క్లినికల్ స్కిల్స్ అండ్ సిమ్యులేషన్ ల్యాబ్ అని చెప్పి ఉంది మేడం. ద ఇండియాస్ లార్జెస్ట్ సిమ్యులేషన్ ల్యాబ్ ఈస్ దేర్ ఇన్ MMDU. వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయండి? అంటే వీళ్ళకి అన్ని హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, వీళ్ళకి కూడా ఇన్ క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయా? వీళ్ళకు అంటే వీళ్ళు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి డైరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం. ఓకే. ఇప్పుడు మనకు టెక్నికల్ వైజ్ గా బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళు జాబ్స్ ఇవ్వాలి, కానీ వీళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు జాబ్స్. కానీ ఫీజులు ఏమైనా ఎక్కువగా ఉంటాయా? వెచ్చించగలమా? ఎలా? బీటెక్ వచ్చేసరికి మనకు టోటల్ ఫీజ్ ఫర్ 4 years 9,50,000 విత్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అవుతుంది. డొనేషన్ ఫ్రీ యూనివర్సిటీ ఇది, ఎందుకంటే దిస్ యూనివర్సిటీ రన్స్ అండర్ MM ట్రస్ట్. ఓకే. సో అందుకే చాలా తక్కువ ఫీజులో. కానీ ఇక్కడ ఏంటంటే మనకున్న చిన్న ప్రాబ్లము సీట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకు కంప్యూటర్ సైన్స్ కోర్సులో ఉన్న సీట్లే 660 సీట్లు. మన తెలంగాణ ఆంధ్రాకి ఇచ్చింది 240 సీట్లు మాత్రమే. 2,37,500 రూపీస్ పర్ ఇయర్ విత్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఇప్పుడు అదే మీరు పారామెడికల్ కోర్సెస్ లో చూసుకుంటే 75,000 నుంచి ఉన్నాయి మేడం ఫీజెస్. 75,000 పర్ ఇయర్. అంటే ఇది వచ్చేసి మనము 4 years కోర్సే, కానీ ఫైనల్ ఇయర్ లో ఇంటర్న్షిప్ ఉంటుంది కాబట్టి 4th year ఫీజు కట్టాల్సిన అవసరం లేదు వీళ్ళకు. టోటల్ 100% ఎడ్యుకేషన్ లోన్ అందుకోవడానికి అవకాశం ఉంది విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్. మళ్ళీ ఎడ్యుకేషన్ లోన్ అనేసరికి ఓన్లీ చదువుకు మాత్రమే కాదు, ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మనకి ఎడ్యుకేషన్ లోన్ అందుబాటులో ఉంది. ఈ రీసోర్స్ ఫిన్టెక్ లో ఏంటంటే 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ NBFCs మనకు అందుబాటులో ఉన్నాయి. ఫారెన్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్, ఎటువంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక్కసారి మా ఆఫీసెస్కి అప్రోచ్ అయ్యారంటే విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఎడ్యుకేషన్ ఫీజుతో పాటు మొత్తానికి కలిపి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మా విసోర్స్ తరఫు నుంచి మేము తీసుకుంటామండి. మరి అడ్మిషన్స్ ఎప్పుడు ఉన్నాయి? ఎలా స్టార్ట్ అవ్వాలి? ఎలా అడ్మిషన్ తీసుకోవాలి? ఎవరైనా స్టూడెంట్స్ మనకి MMDU యూనివర్సిటీలో ఎనీ కోర్సులో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మనకు ఆంధ్ర అండ్ తెలంగాణలో మన రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి మేడం. మన విసోర్స్ ఆఫీస్ వచ్చేసి మనకు హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ అండ్ JNT కుకట్పల్లిలో మన ఆఫీస్ ఉన్నాయి. ఈ 3 కూడా మెట్రో స్టేషన్ కి బాగా దగ్గరలో. అండ్ వెన్ కమింగ్ టు ఆంధ్రాలో చూసుకుంటే మనకు విజయవాడలో బెన్ సర్కిల్లో మన ఆఫీస్ ఉంది మేడం. తిరుపతిలో వచ్చేసరికి రేణిగుంట రోడ్డుకి మన ఆఫీస్ ఉంది, జావా షోరూమ్ పక్కనే. వైజాగ్ వచ్చేసరికి NTR బీచ్ రోడ్డుకి కామత్ హోటల్ ఆపోజిట్ లో మన ఆఫీస్ ఉంది. అండ్ అనంతపూర్ లో మన ఆఫీస్ ఉంది మేడం. మనం యూనివర్సిటీకి డైరెక్ట్ విజిట్ అయ్యి కూడా అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, నాగేంద్ర గారు చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించారు. పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైతే ఇంటర్లో MPC BPC కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని ఆలోచించే వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ అని అనుకుంటున్నాను నేను. ఇంకా ఇన్ఫర్మేషన్స్ కోసం విసోర్స్ వర్సిటీ వారి నెంబర్స్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తానండి. మీరు వెళ్ళి ఆఫీస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు, లేదు అంటే కనుక డైరెక్ట్గా యూనివర్సిటీకి వచ్చి కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు.